2 పెద్ద చికెన్ కాళ్ళు తీసుకొని వాటికి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో ముక్కలు వేసి ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా పట్టించాలి. వేరే గిన్నెలో నూనె, పెరుగు, పసుపు, కారం, మళ్ళొకసారి అల్లం పేస్టు, మసాలాలు వేసి మంచిగా కలుపుకోవాలి. మసాలా మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టి నిప్పులు వేసి కొంచెం నూనె పోసి మూత పెట్టాలి. ఆ పొగ వాసన ముక్కలకు పడితే మస్తుంటది. గీ మసాలాను చికెన్ ముక్కలకు పట్టించి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం నూనె వేసి ఈ ముక్కలను వేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ముక్కలు ఉడికినంత నేరుగా మంట మీద గ్రిల్ పెట్టి అటు ఇటు తిప్పితే ఆ పొగ్గుల వాసనతోనే అదిరిపోతది. చూసిండ్రా ఎంత మంచిగా కలర్ వచ్చిందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు వెబ్ ఫుడీ మన వంటి గడిలో పల్లెటూరి పరిమాణం చిరునవ్వు